ప్రపంచాన్ని ఓ భారీ అల భయపెడుతోంది. ఆ అల పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ అల ఒక్కసారి ఎగసిపడితే లక్షలాది మందికి ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. టెక్నాలజీ కొత్త దారులు తెరుచుకుంటున్న వేళ అదే టెక్నాలజీ పాత ఉద్యోగాలను మూసేస్తోంది. ఒకవైపు కంపెనీలు వేగం కోసం, ఖర్చు తగ్గించుకోవడానికి, పనిలో ఖచ్చితత్వం కోసం ఏఐ వైపు పరుగులు పెడుతుంటే, మరోవైపు సాధారణ ఉద్యోగులు జాబ్స్ కోల్పోతూ భయాందోళనలో మునిగిపోతున్నారు. ఇప్పటికే యాక్సెంచర్ కంపెనీ 3 నెలల్లో 11,000 మంది ఉద్యోగులను బయటకు పంపింది. ఇదే తరహా పని గతంలో టీసీఎస్ చేసింది. ఇన్ఫోసిస్ కూడా 3వ వంతు వరకు ఉద్యోగులను తగ్గించే దిశగా ఏఐ బ్యాట్స్ వాడుతోంది. జర్మనీలో బోష్ కంపెనీ వచ్చే 5 సంవత్సరాల్లో 13,000 ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికలు ఉంది. ఇదంతా చూస్తే ఓ విషయం అయితే స్పష్టమవుతోంది. ఉద్యోగాలపై కొత్త యుద్ధం మొదలైందని తెలుస్తోంది. ఆ యుద్ధానికి కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇటు కంపెనీలు ఒకే మాట చెప్తున్నాయి: వేగం కావాలి, ఖర్చు తగ్గాలి, ఖచ్చితత్వం పెరగాలి. ఈ 3 కోరికలకు సమాధానం ఏఐ రూపంలో కనిపిస్తోంది. కేవలం సాఫ్ట్వేర్ రాయడం మాత్రమే కాదు, డేటా ప్రాసెస్ లాంటి పనులు కూడా ఏఐ చేతుల్లోకి వెళ్లిపోతోంది. మనిషి చేతులు కొద్దిగా వెనక్కి వెళ్లిపోతున్నాయి. ఒకప్పుడు 100 మంది చేసే పనిని ఇప్పుడు కొన్ని కోడ్లతో పూర్తి చేస్తున్నారు. ఈ మార్పు మెల్లిగా కాదు, వేగంగా దూసుకెళ్తోంది. ఇటు భారత పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ప్రపంచానికి ఐటీ శక్తి కేంద్రంగా పేరుగాంచిన ఇండియాలో లక్షల మందికి ఉద్యోగం ఇచ్చిన రంగమే ఇప్పుడు భయానకంగా మారుతోంది. వచ్చే 3 సంవత్సరాల్లో 5 లక్షల వరకు ఉద్యోగాలు మాయం కావచ్చని అంచనాలు చెబుతున్నాయి. కానీ ఈ మార్పు ఎదుర్కొనే శక్తి కార్మికుల చేతిలో లేదు. యూనియన్లకు హక్కులు లేని రాష్ట్రాలు ఉన్నాయి. ఉన్న చోట్ల కూడా కంపెనీల ఒత్తిడి, లాబీల అడ్డంకులు, భయపెట్టే వాతావరణం. ఇలా ఉద్యోగులు ఒంటరి అవుతున్నారు. ఒకప్పుడు కుటుంబాలకు భరోసా ఇచ్చిన ఐటీ ఉద్యోగం ఇప్పుడు క్షణాల్లో మాయమైపోతుందనే భయం వారిని వెంటాడుతోంది. ఇక ఇండియాలో ఏఐ నిపుణుల కొరత ఉండడానికి చాలా కారణాలున్నాయి. మన దగ్గర చదువులు వేరు, మార్కెట్కి కావాల్సిన నైపుణ్యాలు వేరు. ఎక్కువ మంది ఇంజనీరింగ్ చదివినా కొత్త టెక్నాలజీలు అర్థం చేసుకునే నైపుణ్యాన్ని కలిగి లేరు. ఏఐ నేర్చుకోవడానికి సరైన అవగాహన చాలా మందికి లేదు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఒక్కటే సమాధానం, అదే ఏఐ నేర్చుకోవడం. ఇప్పుడు కేవలం కోడింగ్ కాదు, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఏఐ మోడల్స్ గురించి తెలుసుకోవాల్సిందే. ఫ్రీ కోర్సులతో అయినా నేర్చుకోవడం మొదలుపెట్టండి. ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ తీసుకుంటే మీరు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు పొందగలుగుతారు. కంపెనీలు కూడా అప్ స్కిల్లింగ్ పై దృష్టి పెట్టాలి. ప్రభుత్వాలు కొత్త ఏఐ ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి. ఇప్పటికే చైనా, అమెరికా, యూరప్ ఏఐలో దూసుకుపోతున్నాయి. ఇప్పుడు మనం వెనుకబడితే ఈ ఉద్యోగాలు మన దేశం నుంచి పోతాయి. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. ఏఐ మీ ఉద్యోగ భద్రతను కాపాడుతుంది, లేదంటే అంతే సంగతి.